ఎలక్షన్ ముందు హడావిడిగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి దాంట్లో అవకతవకలు జరుగుతున్నాయని నిరుద్యోగులు గోల చేస్తున్నారు. దీని మీద మీరు ఏ విధంగా? ఒకటి గుర్తుపెట్టుకోవాలి, డిఎస్సి అనేది పెద్ద డ్రామా. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు 2019కి ముందు, ఎన్నికలకు ముందు అనేక సందర్భాల్లో అనేక చోట్ల తిరిగినప్పుడు ఆయన ఏమని చెప్పేవాడు తెలుసా? మెగా డిఎస్సి ఇస్తా, చంద్రబాబు నాయుడు గారు 30,000 ఉద్యోగాలే ఇచ్చాడు, నేను వస్తే ఇంకా ఎక్కువ ఇస్తా, ఒకే ఏటా మెగా డిఎస్సి పెడతా, మళ్ళీ ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు రాగాలు తీస్తూ చేతులు దిప్పుతూ చెప్పాడు. ఎవరు? మన ప్రీతమ ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు అందరూ అనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు భలే మాటలు చెప్తున్నాడబ్బా, డిఎస్సి ఇస్తాడంట. ఇప్పుడు అందరం డిఎస్సి ప్రిపేర్ అవుతూ ఉన్నాం కోచింగ్ సెంటర్లో, మనకు ఉద్యోగం వస్తే మన కుటుంబం బాగుపడుతుందని ఆ రోజు ఎంతోమంది యువత జగన్మోహన్ రెడ్డి గారు మాటలు, వాళ్ళు ఓట్లు వేయడమే కాకుండా వాళ్ళు ఒక 10 మందితో ఓట్లు వేయించారు ఆ రోజు. ఎవరి కోసం? జగన్మోహన్ రెడ్డి గారి కోసం. ఆ విధంగా వేపిస్తే ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి డిఎస్సి అనే మాటే ఎత్తల. 4.5 ఏళ్లగా డిఎస్సి అనే మాటే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తలేదు. ఆ తర్వాత ఏమైందో తెలుసా? ఇప్పుడు ఎన్నికలు వస్తూ ఉన్నాయి, 5 ఏళ్ళగా కోచింగ్ సెంటర్లో మగ్గుతూనే ఉన్నారు. వాళ్ళంతా ఏముంది, ఎట్లయినా ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలి. ఏ విధంగా బుద్ధి చెప్పాలి? మనం ఓటుతో బుద్ధి చెప్దామని ఇది జగన్మోహన్ రెడ్డి గారు రిపోర్టులు తెప్పించుకొని ఇప్పుడు హడావిడిగా డిఎస్సి పెట్టి వాళ్ళని దగా చేయడం కోసం మాత్రమే. ఇక్కడ ఏమీ ఉద్యోగాలు ఇచ్చేది ఉండదు, ఇంకేమీ ఉండవు. ఇక్కడ ఏంటంటే ఆయన దగా, ఏంటంటే మోసం, ఏంటంటే యువతకు నేను కూడా ఇచ్చా అని చెప్పుకో, మమ అంటే మమ అనే విధంగా చూపించుకోవడం కోసం మాత్రమే ఈ డిఎస్సి. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే 2019లో నువ్వు మేలో ఎండింగ్లో అధికారంలోకి వచ్చావు, డిసెంబర్లో ఇచ్చుండొచ్చు కదా, 2020 జూన్ కానీ డిసెంబర్ కానీ ఇచ్చుండొచ్చు కదా, 2021 ఇచ్చుండొచ్చు కదా, 22 ఇచ్చుండొచ్చు కదా, 23 ఇచ్చుండొచ్చు కదా. ఇన్నేళ్ళగా ఇవ్వకుండా 24లో ఎందుకు ఇస్తున్నావు? నీ యొక్క రాజకీయ స్వార్థాల కోసం యువతను బలి చేస్తూ ఉన్నావు. ఈరోజు డిఎస్సికి ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు రాక ఈరోజు కోచింగ్ సెంటర్లో పోయే వాళ్ళు ఏంటో ఆల్టర్నేట్ చూసుకుంటున్నారు. మళ్ళీ నీ ఇదే చెప్తాడు, విద్యా వ్యవస్థను బాగు చేస్తున్నా అని. నువ్వు ఒక డిఎస్సి కూడా ఇవ్వకుండా, ఒక టీచర్ రిక్రూట్మెంట్ చేయకుండా విద్యా వ్యవస్థను ఎలా బాగు చేస్తావయ్యా? ఎలా బాగు చేస్తావు జగన్ రెడ్డి? చెప్పు, సమాధానం చెప్పు. దీనికి సమాధానం చెప్పలేరు మన జగన్మోహన్ రెడ్డి గారు. సమాధానాలు చెప్పలేక ఈరోజు ఏ విధంగా అంటే ఆ విధంగా దిగజారిపోయి ఈ విధంగా మోసాలు చేసుకుంటూ ఉన్నారు. ఇంకెన్నో రోజులు లేదండి, కరెక్ట్గా 30 రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రంలోని యువతంతా కలిసి ఏకతాటిపైకి వచ్చి తనకి బుద్ధి చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఇదే విధంగా 2023లో కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పుడు దాకా ప్రిలిమ్స్ అయిపోయి ఇప్పుడు దాకా వాళ్ళకి ఈవెంట్స్ పెట్టకుండా దాన్ని కూడా హడావిడి అట్లాగే చేస్తున్నాడు. దాని మీద మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రిలిమ్స్తో, ఇంకొకటి కానిస్టేబులో, లేకపోతే ఇంకా ఏదో ఎస్ఐనో, లేకపోతే ఇంకేదన్నా గ్రూప్ 1నో గ్రూప్ 2నో ఏది జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలని లేదు. రాష్ట్రంలో యువత బాగుపడాలని జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే ఆయన మనస్తత్వం ఏంటంటే వీళ్ళు నా కాళ్ళ కిందే ఉండాలి, నా చెప్పు చేతల్లోనే ఉండాలనే దురుద్దేశంతో ఈరోజు 5,000 ఉద్యోగాలు ఇచ్చి మీరు చేస్తే ఈ 5,000 ఉద్యోగాలే చేయండి, లేదా మేము మీకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపించని చెప్తున్నాడు. ఇవన్నీ ఏంటంటే నోటిఫికేషన్లు ఇస్తాడు, అందరూ అప్లై చేసుకుంటారు, అప్లై చేసుకున్న తర్వాత దానికి డబ్బులు వస్తుంది కదా, ఆ డబ్బుల కోసం ఇదంతే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని ఏ విధంగా లూటీ చేయాలో బాగా తెలిసిన వ్యక్తి. ఎందుకంటే అతను కనీసం ఒక శాసనసభ్యుడు, ఒక ఎంపీ కూడా కాకముందే ప్రజల ధనాన్ని దోచుకున్న వ్యక్తి. ఏ విధంగా అంటే తన తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని కొన్ని లక్షల కోట్లు దోచుకున్నాడు, సాధారణ ఎమ్మెల్యే ఎంపీ కానప్పుడే. అలాంటిది ఒక ముఖ్యమంత్రిగా నేడు ఆ స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని దోచుకుంటున్నారంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే అనేక విధాలుగా ట్యాక్సుల పేరిట, ఎగ్జామ్ నోటిఫికేషన్లు అని చెప్పి ఆ ఫీజుల ద్వారా ఈ విధంగా ప్రజల్ని దోచుకుంటున్నాడు. ఈ విధంగా దోచుకొని ఆ డబ్బును తన సామంత రాజుల చేతిలో పెడుతూ ఉన్నాడు. దీనివల్ల ఎవరో సామాన్యులు బాగుపడేటట్టు లేదు. సామాన్యులు ఇప్పుడు ఉద్యోగం వస్తే సామాన్యుడు బాగుపడతాడు. ఆ నోటిఫికేషన్ ఇచ్చి దాంట్లో ఫీజు కట్టించుకొని ఎగ్జామ్లు పెట్టకుండా ఇవ్వకుంటే ఎవడు బాగుపడతాడు? సామాన్యుడు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే సామాన్యులు బాగుపడడం అతనికి ఇష్టం లేదు. అందుకని ఏం చేస్తూ ఉన్నాడు ఇతను మనస్తత్వం అంతా ఏంటి, నేను ఎట్ట డబ్బులను దోచుకోవాలా అని. మొన్న ఏదో గ్రూప్ 1 గ్రూప్ 2 ఇచ్చారంట, దాంట్లో కూడా ఏంటంటే ఈయన భజనే ఏ పథకం పెట్టారు ఏంటంట. అసలు నువ్వు మోసం చేసింది గాక ఈరోజు యువతని అనేక రకాలుగా మోసం చేసి ఈరోజు నిస్సిగ్గుగా నీ గురించి ప్రశ్నలు ఇచ్చుకుంటున్నావు అంటే నువ్వు ఏ స్థాయిలో దిగజారిపోయావు? ఒక కానిస్టేబుల్ కావచ్చు, ఈరోజు గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఈ విధంగా రాష్ట్రంలో ప్రైవేట్ కంపెనీలు ఏమన్నా వస్తాయంటే ఉద్యోగం చేసుకున్నామని కావచ్చు, ఎంతోమంది యువత ఎన్నో కష్టాలు పడుతూ ఉంటే నువ్వు కనీసం వాళ్ళ బాధని వినకుండా ఏమన్నా అంటే నేను ఉద్యోగాలు ఇచ్చా అంటాడు. ఏం ఉద్యోగం? 5,000 ఉద్యోగం.
5,000 ఉద్యోగం ఇచ్చేసి నేను ఇచ్చేసా అంటా ఉన్నాడు. ఇతను వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉంటారు, కొన్ని లక్షలు పెట్టి చదివిపిస్తే ఈరోజు నువ్వు ఇచ్చే ఉద్యోగం 5,000. అదే ఉద్యోగం నీ కూతుర్లు కానీ లేదా నీ కుటుంబ సభ్యులు నీ బంధువులు ఎవరన్నా ఇస్తావా? 5,000 ఉద్యోగం చేపిస్తావా? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా నువ్వు నేను పేదల మనిషిని, నేను మీ బిడ్డని అంటున్నావు కదా, నువ్వు మా బిడ్డ అయితే మీ బిడ్డల కూడా వాలంటీర్లు చేయొచ్చు కదా, ఎందుకు విదేశాల్లో పెట్టి కొన్ని లక్షలు పెట్టి చదివిపిస్తున్నావు? విదేశాల్లో ఎందుకు పెట్టున్నావు? నువ్వు నిజంగా మీ బిడ్డ అంటా ఉంటావు కదా, మీ బిడ్డ అన్నప్పుడు నీ బిడ్డలు ఎందుకయ్యా విదేశాల్లో? మా బిడ్డల్లాగే 5,000కు పని చేయించు కదా నీ బిడ్డలను కూడా. అప్పుడు మేము కూడా జగన్ రెడ్డిరా తన బిడ్డలను కూడా మా బిడ్డల్లాగే వాలంటీరీ ఉద్యోగం చేపిస్తున్నాడు రా అని మేము గర్వంగా చెప్పుకుంటాం కదయ్యా జగన్. అది మాత్రం చేయవు. నీ బిడ్డలు మాత్రం విదేశాల్లో, పేదవాళ్ళ బిడ్డలు మాత్రం 5,000 ఉద్యోగమా? నీకు ఓట్లేసింది ఎందుకు? మంచి ఉద్యోగాలు, చదువుకున్న చదువుకి గుర్తింపగల ఉద్యోగాలు ఇస్తావు, మేము బాగుపడతాం, మా కుటుంబాలను అభివృద్ధి చేసుకుంటామని ఆ రోజు నీకు ఓట్లేసావు. నువ్వేం చేసావు? ఇప్పుడు అంతా ఈ నోటిఫికేషన్లు ఏమి ఇవ్వకుండా అన్ని క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఎలక్షన్లు వస్తూ ఉండవు, నోటిఫికేషన్ అంటున్నావు. పోస్టింగ్లు కూడా ఇవ్వవు. 2021లో ఇచ్చిన కానిస్టేబుల్కి దిక్కులేదు, ఇంక ఇప్పుడు ఇచ్చే నువ్వు డిఎస్సీలకి ఇంకా నోటిఫికేషన్లకి ఇంకా ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు? ఉద్యోగాలు ఇవేమి ఇవ్వవు. షోమ్యాన్ జగన్మోహన్ రెడ్డి షో సీఎం అంతే. సీఎం అంటారు కదా, ఆయనే అంటాడు సీఎం అని, అలాగే ఈయన షో సీఎం అంతే. ఈయన వల్ల రాష్ట్రంలో ఒక్కరికి కూడా మేలు జరిగేది లేదు. ఈయన వల్ల రాష్ట్ర ప్రజలు నష్టపోతూ ఉన్నారు. అనేక విధాలుగా రాష్ట్ర ప్రజలు నష్టపోయారు ఈయన పరిపాలనలో. ఈయన్ని ఎప్పుడెప్పుడు గద్దె దించుదామా అని రాష్ట్రంలో యువత అంతా కంకణం కట్టుకొని ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని తగిన విధంగా భూస్థాపితం చేస్తారు రాష్ట్రంలో యువత అంతా కలిసి. అసలు జగన్కి ఓటు వేయొద్దు అంటే ఒక మంచి కారణం చెప్పండి మీకు తెలిసినవి. ఏంటండి అర్థం కాల? జగన్కి ఓటు వేయొద్దు అనడానికి ఒక మంచి కారణం చెప్పండి మీకు తెలిసి. సొంత చిన్నానని చంపేసినోడు, సొంత తల్లిని చెల్లిని ఇంటి నుంచి గెట్టేసినోడు, చెల్లికే అక్రమ సంబంధాలు అంటగట్టేవాడు, అదేవిధంగా మాటిచ్చి మాట నిలబడినవాడు, ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అన్ని కారణాలు ఉన్నాయి జగన్కు ఓటు వేయొద్దు అనేదానికి. ఎందుకంటే ఆయన మాట తప్పం మడమ తిప్పం అంటాడు, మాట తప్పం మడమ తిప్పం అన్నాడు. మళ్ళీ ఇంకొకటి కూడా జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ, విలువలు, విశ్వసనీయత చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తాడు. ఆ మాటలు ఎలా ఉంటాయంటే కోటలు దాటే విధంగా ఉంటాయి. రియాలిటీలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు తెలుసా? ఆయన మాట నిలబెట్టుకోడు. ఎగ్జాంపుల్ ఏంటంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు కొన్ని మాటలు చెప్పాడు. ఆ మాటల్లో ఒక మాట వినిపిస్తా. ఆయన ఏమని చెప్పాడంటే ఒక మాట చెప్పాడు, నేను ఆ పని చేస్తేనే మళ్ళీ 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతా అన్నాడు. ఆ మాట ఏంటో ఒక్కసారి చెప్దాం. నేను జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయొద్దని నేను చెప్పాల్సిన అవసరం లే. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే ఆయనకు ఓటు వేయొద్దని ఆయనే చెప్పాడు. ఆయన ఒక హామీ ఇచ్చాడు, ఆ హామీ నెరవేర్చకపోతే ఆయనే ఓటు నేను అడగను అని చెప్పాడు. ఈరోజు నిస్సిగ్గుగా అడుగుతూ ఉన్నాడు. ఆ మాట ఏంటో ఆయన నోటితోనే వినండి. 2024లో ఎన్నికలు జరుగుతాయి. ఆ 2024 ఎన్నికలు జరిగే నాటికి మందనేది లేకుండా చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి అక్కకు చెల్లెమ్మకు నేను మాటిస్తా ఉన్నా. ఏమన్నాడు? మద్యపాన నిషేధం చేశాకే 2024 ఎన్నికల్లో ఈ జగన్ ఓట్లు అడుగుతాడు, ప్రతి అక్క చెల్లెమ్మకి మాటిస్తున్నా అని చేతులు తిప్పుతూ రాగాలు తీస్తూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఈరోజు మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదయ్యా జగన్ రెడ్డి? నువ్వే చెప్పావు నీకు ఓటు వేయొద్దు అని. ఎవరో యువతో ఇంకెవరో చెప్పాల్సిన అవసరంలా, నువ్వే చెప్పావు. ఏమని? మద్యపాన నిషేధం చేశాకే 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతా, చేయకపోతే నేను ఓట్లు అడగను అన్నావు. ఈరోజు ఎలాగ అభ్యర్థులు నిలబెడుతున్నావు? మద్యపాన నిషేధం చేయకుండా సూటిగా అడుగుతూ ఉన్నాం. మద్యపాన నిషేధం చేయకుండా ఈరోజు ఓట్లు అడుగుతూ ఉన్నావు అంటే నువ్వు మాటపై నిలబడినట్టే కదా, మాట తప్పినట్టే కదా, మడమ తిప్పినట్టే కదా. మాట తప్పి మడమ తిప్పి ఈరోజు విలువలో విశ్వసనీయత అని నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నావు. రేపేదో మేనిఫెస్టో రిలీజ్ చేస్తావంట, ఆ దాంట్లో కూడా అలాగే అబద్ధాలే చెప్తావు. ముందు 2019లో ఇచ్చిన హామీలు నెరవేర్చు. 2019లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నావంటే నువ్వు ఎంత దీన స్థితిలో ఉన్నావో, ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నావో రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. రేపు మళ్ళీ మేనిఫెస్టో వదులుతాడు. ఆ మేనిఫెస్టోలో ఏం చెప్తాడు తెలుసా? మీ జగన్ అన్నీ చేసాడు అందుకే ఓట్లు అడుగుతున్నాడు. మీ జగన్ లాగా ఇంకెవరన్నా ఓట్లు అడగగలుగుతారా అని ఇట్ట తిప్పుతాడు, చేతులు తిప్పుతూ చెప్తాడు. మీ బిడ్డ అన్నీ 99% చేసాడు, ఆ 100% కూడా చేసి ఉంటాడు. మళ్ళీ ఇవి ఇస్తున్నా ఇవన్నీ కూడా చేసేస్తా అని చెప్తాడు. తీరా చూస్తే ఒక్కటి కూడా చేయడు. ఎగ్జాంపుల్ ఇదే మద్యపాన నిషేధమే. ఇది ప్రతి మీటింగ్లో చెప్పాడు. నువ్వు ఊరూరు తిరిగి మాట చెప్పి ఈరోజు అబద్ధాలు ఎలా చెప్తున్నావయ్యా జగన్? అది నీకే సాధ్యం అనుకుంటా. సాధారణ ప్రజలు ఆ విధంగా అబద్ధాలు చెప్పలేరు. ఈ అబద్ధాలు ఏ విధంగా చెప్పాలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి. ఈరోజు ఆ విధంగా అబద్ధాలు చెప్తూ ఈయన పరిపాలకుడు అంట. జనాలు నవ్వుతున్నారు ఇలాంటి వ్యక్తిని చూసి.
నేను బటన్ నొక్కుతున్నాను, నేను ఇచ్చిన హామీల్లో 98% పూర్తి చేశాను, వెలుగొండ ప్రాజెక్టు నిన్నగా మొన్న ఓపెనింగ్ చేస్తానన్నాడు. వీటి మీద మీ అభిప్రాయం? ఒకటి, బటన్ నొక్కేదానికి ముఖ్యమంత్రి అవసరం లేదండి. నేను అనేక సందర్భాల్లో చెప్పా, బటన్ నొక్కడానికి ప్యూన్ చాలు, ముఖ్యమంత్రి అవసరం లేదు. నిజంగా ఈయన బటన్ నొక్కేదానికే ఉంటే ఈయన ముఖ్యమంత్రిగా రిజైన్ చేసేయడం మేలు. ఈయన ఈ 10 రోజుల్లో అన్న నిజంగా సిగ్గుంటే, లేకపోతే ప్రజలే ఈయన దించేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొకటి, వెలుగొండ ప్రాజెక్టు అండి. వెలుగొండ ప్రాజెక్టు ఈయన అబద్ధాలు అక్కడ ఎలా సిగ్గుగా చెప్పాడు తెలుసా? మా నాన్న డిబిఆర్ ప్రిపేర్ చేశాడు, మా నాన్న స్టార్ట్ చేశాడు, ఇవన్నీ చెప్తున్నాడు. వెలుగొండ ప్రాజెక్టు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు 1994 అంటే తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు 1994లో ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు డిబిఆర్ ప్రిపేర్ చేశారు. ఆ డిబిఆర్ ప్రిపేర్ చేసిన దాంట్లో మొత్తం 30 మండలాలకు పైగా నీళ్లు ఈ విధంగా రావాలి అని చెప్పి ఎక్కడి నుంచి మొదలవుతుంది? వెలుగొండ ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడ కడప జిల్లా పోరుమామిళ్ళ బద్వేల్ నియోజకవర్గం వరకు ఆ వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి ఆయకట్ట ఇవంతా ఉంటాయి. ఈరోజు ఆయన ఎక్కడ ఆయకట్ట దువ్వాడు, ఎక్కడ చెరువులు దువ్వాడు, ఎక్కడి నుంచి నీళ్ళు ఇచ్చాడు, ఆ కాలువల ద్వారా ఇదంతా కంప్లీట్ అయితే కదా ప్రాజెక్టు పూర్తయినట్టు. అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు అవేవో వేసాడండి చంద్రబాబు నాయుడు గారు. ఆ టన్నల్స్ దగ్గరికి వెళ్ళి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు దిగిన దగ్గర వెళ్ళి ఫోటో దిగి నేను పూర్తి చేసా అంటూ ఉన్నాడు. సిగ్గుండాలి. నువ్వు ఈరోజు పోరుమామిళ్ళ వరకు నీకు రావాలయ్యా. నువ్వు ఆ డిబిఆర్ ప్రకారం ఆ డిబిఆర్ ప్రిపేర్ చేసింది కూడా ఈయన కాదు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ప్రిపేర్ చేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ప్రిపేర్ చేసిన దగ్గర కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఆ రోజు డిబిఆర్ ప్రిపేర్ చేస్తే ఆ డిబిఆర్ని నువ్వు ఏమీ చేయలేక, అంటే ఇతను పూర్తి చేయలేక ఈరోజు అబద్ధాలు నిస్సిగ్గుగా, ఏ విధంగా నిస్సిగ్గుగా చెప్తున్నాడు? మొత్తం మేమే చేసామన్నట్టు చెప్తూ ఉన్నాడు. ఇన్ని మండలాలకు రావాలి, ఆయకట్టు దవ్వాలి, ఆ కాలువలు దవ్వాలి, అవన్నీ ఎక్కడ పూర్తయ్యాయంటే కనీసం చెప్పలేడు. దీనికి ఈ వెలుగొండ ప్రాజెక్టు కూడా నల్లమల సాగర్ రిజర్వాయర్ అనే పేరు పెట్టి చేయడం జరిగింది. పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ అని చెప్పడం జరిగింది. ఇది మొత్తం స్టోరేజ్ వచ్చి ఇది మొత్తం వచ్చి దాదాపుగా 30 మండలాలు. ఏ మండలాలు దీని కిందకు వస్తాయంటే అర్ధవీడు కానించి మొదలైతే కలసపాడు అనేది బద్వేల్ నియోజకవర్గంలో ఉంది, పోరుమామిళ్ళ, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడప జిల్లాలో ఉన్నాయి. అక్కడ వరకు రావాలి. ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లా, బద్వేలు, ఇక్కడ వరకు రావాలి వెలుగొండ ప్రాజెక్టు. నువ్వు ఎక్కడ పూర్తి చేసావు? ఫైనల్గా ఈరోజు పోరుమామిళ్ళ దగ్గరికి వచ్చి ఆ కాలువలు ఏమన్నా పూర్తయ్యాయి చూపి. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అక్కడెక్కడో టన్నలు చంద్రబాబు నాయుడు గారు కట్టిన దగ్గర తీసుకోవడం కాదు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అక్కడికి వెళ్ళి నిలబడుకొని, అద్దో నేను కట్టింది ఇదే, నేను చేసింది ఇదే, ఇక్కడ పోరుమామిళ్ళ వరకు నేను నీళ్ళు తీసుకొని వచ్చా చివరి వరకు అని చెప్పి చెప్పుంటావు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ పూర్తి చేసినప్పుడు చూపించాడు కదా, ఇది గోదావరి, ఇది కృష్ణా నదులు, ఈ రెండింటిని నేను అనుసంధానం చేశా, ఈ విధంగా నీళ్ళు వచ్చాయని. నువ్వు ఈరోజు ఎందుకు చూపించలేకపోతున్నావు? ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు అంటున్నావు. వెలుగొండ ప్రాజెక్టు నీ సొంత జిల్లా కడప జిల్లా వరకు నీళ్లు రావాలి. అక్కడ వరకు నువ్వు ఆయకట్టు తవ్వావా, చెరువులకు నీళ్ళు ఇచ్చావా, కాలువలు పూర్తయి ఏమీ పూర్తవలా. కానీ మాటలు మాత్రం వాళ్ళ సాక్షి పేపర్లో యాడ్లు, వాళ్ళ సాక్షి టీవీ ఛానల్లో యాడ్లు, వాళ్ళ బ్లూ మీడియాలో, అదేవిధంగా వాళ్ళ సోషల్ మీడియాలో మాత్రం పూర్తయిపోయిందని చెప్పుకుంటారు. నీళ్లు కూడా రావు, కనీసం ప్రాజెక్టు పూర్తయిపోయిందంట, నీళ్లు బయటికి రావు. అది వీళ్ళ చిత్తశుద్ధి, ఇది వీళ్ళ చరిత్ర. ఇంకా కనీసం ఇలాంటి బేసిక్ సెన్స్ లేకుండా మాట్లాడతారు జనాలు. వీళ్ళు ఏది చెప్తే అది నమ్ముతారని. అంత దీనస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు జగన్ మీద జనంకి చిత్తశుద్ధి లేకపోతే సిద్ధం సభలకి లక్షలాదిగా జనం తరలి వస్తున్నారని చెప్పి ప్రచారం చేస్తున్న వైసీపీ పార్టీ, దాని మీద మీ అభిప్రాయం? ఒకటి, సిద్ధం సభకు కనీసం 100,000 మంది కూడా రావటం లేదు. వచ్చే వాళ్ళు కూడా ఒక వ్యవస్థలను మేనేజ్ చేసి ఏ విధంగా అంటారు చెప్పమంటారా? ఆ రోజు బస్సులన్నీ జగన్ సభకే వాలంటీర్లను పంపించి బెదిరిస్తారు, ఇంటింటికి ఒకరు రావాలని చెప్పి ఆ విధంగా బెదిరిస్తారు. ఆ విధంగా బెదిరించిన జనాలు రావటంలే. వీళ్ళు ఏంటంటే గ్రీన్ మ్యాట్ వేస్తారు. గ్రీన్ మ్యాట్ ఈరోజే నేను చూసా. రేపు గుంటూరు సభకి ముందుగానే వీళ్ళు సెటప్ చేసుకుంటారు కదా, కింద గ్రీన్ మ్యాట్లు వేస్తున్నారు. ఆ గ్రీన్ మ్యాట్ల పైన అక్కడ జనాలు ఎవరన్నా వస్తే వీళ్ళు డ్రోన్ విజువల్ తీస్తారు. ఎగ్జాంపుల్ చెప్తుండా, డ్రోన్ విజువల్ తీస్తారు. ఇంకెక్కడో జనాలు ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ పెడతారు. ఇక్కడ పెట్టి ఆ గ్రీన్ మ్యాట్లో జనాలు ఉన్నట్టుగా చూపించి ఆ షాట్ తీసుకొని ఆ షాట్ని వీళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. ఏమని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు తెలుసా? జనాలు అద్భుతంగా వచ్చేసారని చెప్పి. ఆడ చూస్తే అదంతా ఎడిటింగ్. లైవ్ వదలేరు వీళ్ళు, లైవ్ కవరేజ్ వదలలేరు. ఎందుకంటే వీళ్ళు లైవ్ కవరేజ్ వదలాలంటే వీళ్ళకి దోలు తీరిపోతుంది. ఎందుకంటే అక్కడ ఎవరు జనాలు ఉండరు. రియాలిటీకి కనీసం 30,000 మంది 10,000 మంది కూడా వచ్చి ఉండరు. ఈవెన్ శంకారావం సభ నియోజకవర్గానికి, ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక శంకారావం సభ లోకేష్ గారు జరుగుతున్నారు. ఆ శంకారావం సభకు వచ్చే జనాభా కూడా సిద్ధం సభకు రావటం లేదంటే అర్థం చేసుకోండి. దాన్ని వీళ్ళు ఏంటంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్, ఆ గ్రీన్ మ్యాట్లు వేసి, డబ్బు ఉంది కదా, బాగా ఎలివేట్ చేసి దాన్ని ఏదో వచ్చినట్టుగా జనాలు వచ్చినట్టుగా చూపిస్తారు వక్రీకరించి. అంతే వీళ్ళు చేసేది. నిజంగా రియాలిటీకి ఏంటంటే అక్కడ ఎవరు జనాలు రావటం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరు నమ్మటం లేదు.